సిద్దిపేట చేర్యాల గ్రామంలో షాపుల వద్ద ఆందోళనకు దిగారు స్థానిక మహిళలు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని నిరసనకు దిగారు. గ్రామంలో పదుల సంఖ్యలో బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి యథేచ్ఛగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం విక్రయాలపై నిబంధనలు కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కుక్కల మంది తెస్తాను పోతాను. మాకు చాలా భయంకరం ఉన్నది. మీకు 10,000 నమస్కారము. మా ఊరికి మందు బంద్ చేయాలి. గుర్జకుంట వాగి మీద కూడా వైన్స్ ఉండొద్దు, బెల్ట్ షాప్ అస్సలు ఉండొద్దు. మేము అక్కడికి పోయినాము, పోతే బంద్ చేయండి అన్నారు. వాళ్ళ ఇళ్ళల్లో పోతే మా మీదకే కొట్టడానికి వస్తాను. మీరు వస్తేనే మేము పోతానం అంటారు. మీరు మాత్రం ఇవ్వద్దు మందు. చిట్టాలకు సుక్క మంది ఇవ్వద్దు. ఇప్పుడు 4 పెట్టెలు దొరకబట్టాము. 4 పెట్టెలు దొరకబట్టే మాకు కలవాడి మళ్ళీ పెట్టెలు తీసుకొని పోయినరు. మీరు ఎందుకు, మీ రాజకీయం ఎందుకు మమ్మల్ని చంపేతందుక? మీరు బెల్ట్ షాపులు పెట్టి మొగోళ్ళ కుక్కల మంది ఇచ్చి ఆడలను చంపమంటారా? చిన్న పిల్లలు, చిన్న పిల్లలు, ఒకళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు, ఒకళ్ళకి మగ పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళ